అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఇక టాలీవుడ్ సినీ హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరి విజయ్ దేవరకొండ చేసినటువంటి తప్పేంటి, విజయ్ దేవరకొండ పైన అంత పెద్ద కేసు ఎందుకు నమోదైంది, ఇప్పుడు చర్చిద్దాం. మరి ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి అయితే లైగర్ డిజాస్టర్ పడిందో అప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండకి టైం బాగోలేదని చెప్పుకోవాలి. ఏ ఫంక్షన్లో చూసినా సరే విజయ్ దేవరకొండ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ రెట్రో అనే ఒక మూవీకి ఒక గెస్ట్గా వెళ్ళాడు విజయ్ దేవరకొండ. మరి ఆ రెట్రో యొక్క మూవీ యొక్క హీరో ఎవరు అంటే సూర్య. మరి సూర్యకి అలాగే విజయ్ దేవరకొండకి కంపారిజన్ చేస్తూ కూడా అక్కడ కూర్చునే విధానం బాగోలేదు అంటూ మరి ఆ సూర్యకి అలాగే విజయ్ దేవరకొండకు వ్యత్యాసాన్ని చూపుతూ కూడా చాలా నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం. మరి రెట్రోలో మన రెట్రో యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే, ఆ వ్యాఖ్యల కారణంగానే ఈరోజు విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదైంది. మరి విజయ్ దేవరకొండ ఏం మాట్లాడాడు అంటే, ఇక ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ పహల్గామ్ దాడి పైన విజయ్ దేవరకొండ స్పందిస్తూ పాకిస్తాన్ వాళ్ళకి అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఒకప్పుడు ట్రైబల్స్ ఎలా అయితే కొట్టుకుండేనో ఆ ట్రైబల్స్ కొట్టుకున్నటువంటి విధానంలోనే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు అలాగే ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ట్రైబల్స్ అంటే ఎవరు? ట్రైబల్స్ అంటే ఒకప్పుడు 500 కాలం నాటి గిరిజనులు అనమాట. అంటే గిరిజనులు అంటే తక్కువ కులం వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఇంకా బంజారా వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా గిరిజనుల కిందకే వస్తారు. ఇక ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈరోజు విజయ్ దేవరకొండ పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదైంది. ఇక ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అంటే మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తున్నారా విజయ్ దేవరకొండ అంటూ విజయ్ దేవరకొండ పైన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా దాదాపు 1 మంత్ పాటు కూడా అతనిపైన ఇక కేసు పెట్టాలని చెప్పి గిరిజన సంఘాలు ఆలోచిస్తూ ఇక ఫైనల్గా ఈరోజు అయితే కేసునైతే పెట్టడం జరిగింది. మరి విజయ్ దేవరకొండ దాని తర్వాత కూడా చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏదైతే గిరిజన సంఘాలు మండిపడ్డాయో ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పుతూనే వచ్చారు. అయినా కూడా గిరిజన సంఘాలు అయితే ఖచ్చితంగా ఇలాంటివి మేము ఖండిస్తాం, మరి గిరిజనులు అంటే ఎలా కనిపిస్తున్నారు, గిరిజనులు అంటే ఒక పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా కనిపిస్తున్నారంటూ గిరిజన సంఘాలు అయితే మండిపడి మొత్తంగా ఫైనల్గా ఈరోజు అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాల నేతలందరూ కూడా కలిసి ఇక విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనేది ఖచ్చితంగా మనమైతే ఒక దృష్టిలో పెట్టుకొని, అంటే ఏదైనా ఉద్దేశం గురించి మాట్లాడినట్లయితే కరెక్ట్గా మనం ఉన్నటువంటి పొజిషన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి ఘటనలకే ఖచ్చితంగా గురవుతాం అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఇక విజయ్ దేవరకొండ పైన చాలా నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఫైనల్గా నమోదవడం జరిగింది. మరి ఇక గిరిజన నేతలు, గిరిజన సంఘాలు, ఇక రాష్ట్ర అధ్యక్షుడు, గిరిజన సంఘాలకు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంత క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, లేదు ఇలాంటి వారికి శిక్ష పడితేనే ఇక ముందు మాట్లాడేటువంటి వారికి నోర్లు మూతపడతాయి, గిరిజన సంఘాలంటే అంత హీనంగా కనిపిస్తున్నామా, గిరిజనులంటే అంత హీనంగా కనిపిస్తున్నామా అంటూ ఇక మండిపాటుకు గురై ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అన్నట్టుగా ఈరోజు అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే విజయ్ దేవరకొండ మీద అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, హోదా ఉంది కదా అని చెప్పి హోదాను మర్చిపోయి మిగతా వాళ్ళను కించపరుస్తూ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మనం ఒక స్థానంలో ఉండి ఆ స్థానాన్ని మర్చిపోయి చేసేటువంటి వ్యాఖ్యలు ఏ రేంజ్కు దారి తీస్తాయో ఈ విజయ్ దేవరకొండ యొక్క ఘటనను చూస్తే మనకైతే అర్థమైపోతుంది. సో మరి విజయ్ దేవరకొండ యొక్క కేసు ఎంతవరకు వెళ్తుంది, మరి గిరిజన సంఘాలు కాంప్రమైజ్ అయ్యి ఆ కేసును అయితే కొట్టివేస్తారా, లేదంటే ఈ కేసు ఇలాగే కొనసాగుతూ ఉంటుందా, డెఫినెట్గా మనమైతే వేచి చూడాల్సిందే. సో ఇదన్నమాట ఇవాళ హాట్ టాపిక్. మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే క్యూ న్యూస్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.